హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, మళ్ళీ భారీ భూకంపం, భయంతో జనం పరుగులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి కంపించింది మరోసారి. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ ప్రాంతాల్లో శుక్రవారం స్వల్పంగా భూకంపం సంభవించింది. ఇక హర్యానాలోని జర్జర్లో వరుసగా రెండో రోజు భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి 7:49 సమయంలో జర్జర్లో వచ్చిన భూకంపం తీవ్రత రెక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధన సంస్థ తెలిపింది. అక్కడ 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సిఎస్ గుర్తించింది. ఇక ఢిల్లీకి ఈ ప్రాంతం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక గురువారం కూడా జర్జర్లో ఉదయం 9:04 సమయంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. శుక్రవారం కూడా ఇదే తరహాలో భూప్రకంపనలు ఏర్పడడంతో స్థానికులు కంగారు పడ్డారు. పెద్దగా ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలా చిన్నపాటి భూకంపాలు రావటం వల్ల భారీ స్థాయిలో భూకంపం ఏర్పడే ముప్పు తప్పుతోందని అధికారులు చెబుతున్నారు.